హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి నా ప్రీవియస్ వీడియోస్ చూసినందుకు. అండ్ మీరు ఫస్ట్ టైం నన్ను చూస్తున్నట్లయితే నా పేరు ఉషా అండ్ నా యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి ఉషా నాయిందర్ వాక్. సో మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా ఎక్కడికి వచ్చామో అని చెప్పేసి. మనం వచ్చేసి సంజయ్ స్టీల్ బజార్కి వచ్చామండి. ఇది వచ్చేసి మనకు దిల్సుఖ్నగర్లో ఉంటుంది. ఎగ్జాక్ట్గా అడ్రస్ అంటే మనకు దిల్సుఖ్నగర్లో సాయిబాబా టెంపుల్ ఉంటుంది కదా, ఆ లైన్లో స్ట్రైట్గా వెళ్తే మనకు ఏఎస్ అకాడమీ ఉంటుంది. ఏఎస్ అకాడమీ పక్కన ఈ బజార్ అనేది ఉంది, లైక్ స్టీల్ బజార్. ఇక్కడ వచ్చేసి మనకు కిచెన్లో కావాల్సిన A to Z ఐటమ్స్ అనేది ఉంటాయండి, లైక్ చిన్న స్పూన్ నుంచి పెద్ద పెద్ద కడాయి వరకు. సో మీరు చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ వచ్చేసి కుక్కర్లు కానీ, లైక్ మిక్సీ అండ్ రైస్ కుక్కర్స్, లైక్ ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయి. అదేవిధంగా మనకు కావాల్సిన కడాయిస్ అన్నీ ఎవ్రీథింగ్ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి మనకు రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఉంటాయండి. రిటర్న్ గిఫ్ట్స్ వచ్చేసి 25 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ బ్రాస్ ఐటమ్స్ ఉన్నాయి, అండ్ అలాగే కాపర్ ఐటమ్స్ ఉన్నాయి. అదేవిధంగా జర్మన్ సిల్వర్వి కూడా ఉన్నాయి. జర్మన్ సిల్వర్లో అయితే చాలా డిఫరెన్స్గా ఉన్నాయండి, డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. అండ్ కాపర్ ఐటమ్స్లో కూడా చిన్న చిన్న వస్తువు నుంచి, లైక్ మనం ఒత్తులు పెట్టేది ఉంటాయి కదా, అవి బ్రాస్లో ఉన్నాయి అండ్ కాపర్లో ఉన్నాయి. మీరు ఒకసారి విజిట్ చేయండి, మీకు తెలుస్తుంది. ఎవ్రీథింగ్ లైక్ ప్లాస్టిక్ ఐటమ్స్ ఉన్నాయి, అండ్ ఇంట్లో కావాల్సిన అల్యూమినియం డబ్బాలు చూస్తున్నారు కదా, ఈ డబ్బాల్లో వచ్చేసి మనకు కాఫీ ఉన్న బాక్సెస్ ఉన్నాయండి. బట్ షుగర్ టీవి అడిగాను నేను, టీ షుగర్వి లేవు అని చెప్పారు. అండ్ ఇక్కడ కడాయిలు చూస్తున్నారు కదా, ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్. అండ్ మ్యారేజ్కి కావాల్సిన ప్రతి వస్తువు ఉంది. ఈ చిన్నవి పీట, ఇవి మనము కలుషం పెట్టుకోవడానికి కానీ, లేదంటే మనకున్న వెండివి కానీ, ఇతడివి దేవుళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళని కూడా పీఠం పైన పెట్టాలి కదా, సో అలా కూడా యూజ్ చేయొచ్చు. అండ్ దీంట్లో వచ్చేసి గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ కూడా ఉన్నాయండి. అండ్ దీంట్లో ఇంకొకటి నాకు బాగా నచ్చింది ఏంటంటే, పిచ్వాయి ప్రింట్ తోటి బాక్సెస్ ఉన్నాయండి, చిన్న చిన్న బాక్సెస్. అవి వచ్చేసి మనకు 180 ఉంది దానిపైన ప్రైజ్. అండ్ కుంకుమ బర్నీలు కానీ అన్నీ చాలా బాగున్నాయి. చూడండి, పిచ్వాయివి చాలా బాగున్నాయి, నాకు బాగా నచ్చాయి. బట్ ఇంకా నేను ప్రస్తుతం ఫెస్టివల్స్ లేవు కాబట్టి నేను ఏం తీసుకోలేదు, ఓన్లీ యూజ్ అయ్యే ఐటమ్స్ మాత్రమే తీసుకున్నాను. నేను వచ్చేసి ఇక్కడ నేను వాపస్ చేయడానికి కొన్ని పాత సామాన్లు అని చెప్పాను కదండి. నేను వచ్చేసి ఇక్కడ ఇడ్లీ కుక్కర్ ఉండేది, అండ్ రైస్ కుక్కర్ అండ్ మిక్సీ ఉంది. సో ఇవన్నీ కలిపేస్తే నాకు 350 ఇచ్చారు. ఇడ్లీ కుక్కర్ వచ్చేసి అది నేను లాస్ట్ ఇయరే తీసుకున్నాను, బట్ ఏమైందంటే మర్చిపోయి వాటర్ వేయకుండా ఇడ్లీ పెట్టేశానండి. సో అదంతా ఇట్లా బ్లాక్ కలర్గా వచ్చేసింది. అది కాక స్టీల్ది ఏమవుతుందంటే, మనకి ప్రస్తుతం వాటర్ అనేది ఉప్పు వాటర్ ఉంటున్నాయి కాబట్టి ఆ స్టీల్ ప్లేట్స్కి ఏమైతే మొత్తం ఉప్పు వచ్చేసింది. ఇంకా అది ఎంత తోమినా పోవట్లేదు. సో ఇలా అయితే కాదు, మంచిది తీసుకోవాలి అని చెప్పేసి నేను అమెజాన్లో బుక్ చేశాను. దాని రివ్యూ కూడా నేను మీకు పెట్టాను, ఒకసారి చూడండి. అది ఎలా వర్క్ అవుతుంది, ఎలా ఏంటి అనేది మొత్తం పెట్టాను, చూడండి. సో అది ఇక్కడ వచ్చేసి మనకు హోటల్స్లో చూస్తాం కదండి ఇడ్లీవి, అలాంటి ఇడ్లీవి ఉన్నాయి. లైక్ ఇట్లా మనం ఓపెన్ చేసి క్లోజ్ చేసేటివి, అలా విధంగా ప్రతి ఒక్కటి. అంటే మనం బయట ఎక్కడైనా చూసినవి కూడా ఇక్కడ అన్ని డిఫరెంట్ టైప్స్ అనేది ఉన్నాయి. సో నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది కూడా నీకు వీడియో అనేది పోస్ట్ చేస్తాను, చెక్ చేయండి. సో ఫుల్ వీడియో చూడండి, లైక్ మీకు కూడా యూజ్ అవుతుంది. ఒకవేళ కొత్త ఇల్లు కట్టుకున్నా కానీ, లేదు ఇల్లు షిఫ్ట్ చేసినా, కొత్త సామాన్లు తీసుకోవాలనుకున్నా కానీ మనకు అన్ని సామాన్లు ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. అంటే 10 షాప్స్లలో తిరిగేదానికంటే ఒక్క షాప్లో మనం అన్నీ తీసుకోవడం బెటర్ ఉంటుంది కదా, సో అలా అని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి అన్ని బ్రాండ్స్ కూడా ఉన్నాయండి, లైక్ మనకు అమెజాన్లో దొరికే బ్రాండ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి అనమాట. అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, లైక్ ఆన్లైన్లో దొరికే ప్రతి వస్తువు కూడా ఇక్కడ కూడా ఉంది. ఒకవేళ బ్రాండ్ కావాలనుకుంటే బ్రాండ్ తీసుకోవచ్చు, లేదు నార్మల్ తీసుకోవాలనుకుంటే నార్మల్ తీసుకోవచ్చు. వన్ థింగ్ ఏంటంటే, ప్రైస్ అయితే నాకు కొంచెం ఎక్కువ అనిపించిందండి. ప్రీవియస్గా నేను ఇక్కడనే షాప్ చేసేదాన్ని, నాకు ఇంట్లో ఏ వస్తువు కావాలనుకున్నా ఇక్కడనే షాప్ చేసేదాన్ని. బట్ నాకు ప్రీవియస్ దాంతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ప్రైస్ ఎక్కువ అయింది అనుకుంటున్నాను. సో అక్కడ ఉండే వాళ్ళని కూడా నేను అడిగాను, ఎందుకు ప్రైస్ ఎక్కువ అయింది అంటే, చేంజ్ అవుతూ ఉంటాయి కదా అని చెప్పేసి వాళ్ళు కూడా అన్నారు. సో మీరు ఒకసారి చూడండి, లైక్ ప్రైజెస్ మంచిగా అనిపిస్తున్నాయా లేదా, లైక్ నాకే అలా అనిపించిందా అనేది. నేను మ్యాక్సిమం ప్రైజెస్ కూడా డిస్ప్లే చేయడానికి చూశానండి. మీరు పర్టికులర్గా చూసే ప్రైజెస్ కూడా అర్థం అవుతాయి, ఒకసారి చెక్ చేయండి.
దిల్షుక్నగర్కి వచ్చాక బాదం పాలు తాగకుండా పోతామా? సో బాదం పాలు తాగేసి రిటర్న్ అయిపోయామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.